స్కిన్ డ్రై అయిపోతుంది. చలికాలం స్టార్ట్ అయింది కదా, స్కిన్ చాలా డ్రై అయిపోతుంది, పగుళ్ళు వస్తున్నాయి. అండ్ ఎన్ని ఆయిల్స్ రాసినా, ఎన్ని క్రీమ్స్ రాసినంత వరకు బాగానే ఉంటుంది. దాని తర్వాత విపరీతమైన దురద. అండ్ చాలామంది ఈ మధ్యకాలంలో థైస్ దగ్గర, ఇన్నర్ పార్ట్స్ దగ్గర, అండర్ ఆర్మ్స్ దగ్గర, అంటే ప్రైవేట్ పార్ట్స్లో కూడా ఎక్కువ దురద వస్తుంది. ఎంత లోషన్స్ అప్లై చేసినా, ఏమి చేసినా కూడా మనకి అసలు ఈ అసలు పర్టికులర్గా ఈ ప్రాబ్లం అనేది చలికాలంలో ఎక్కువ వస్తుంది. దీనికి ఏమన్నా న్యాచురల్గా ఏమన్నా ఉందా మేడం సొల్యూషన్ అని చెప్పి చాలామంది పేషెంట్స్ మన దగ్గర రావడమే కాకుండా కామెంట్స్లో కూడా నేను చాలా చదివాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, స్కిన్ డ్రై అవుతుందంటే మెయిన్ ఇంపార్టెంట్ మనం నీళ్ళు సరిగా తాగట్లేదు అని. ఎందుకు? స్కిన్ హైడ్రేటెడ్గా ఉండాలంటే మనం ఏం చేయాలి? నీళ్ళు సరిగా తాగాలి. చలికాలం వస్తే ఏమొస్తుంది? మనం ఎక్కువగా చల్లగా ఉంటుంది కాబట్టి వెదర్ ఎక్కువ దాహం వేయదు, నీళ్ళు సరిగా తాగము. తాగకపోవడం వల్ల 80% ఈ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం. ఒకటే చెప్తాను, నీళ్ళు మంచిగా తాగండి. స్కిన్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో, లైక్ సోరియాసిస్ ప్రాబ్లం కానీ, స్కిన్ ఎలర్జీస్ కానీ, ఇంకా ఇచ్చింగ్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, డ్రై అయిపోవడం కానీ, ఎన్ని లోషన్స్ అప్లై చేసినా సరే దాని రిజల్ట్ రాకపోవడం కానీ, ఇవన్నీ సమస్యలు ఉండేవాళ్ళు, మామూలుగా నార్మల్ స్కిన్ ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ 1-2 లీటర్స్ తాగినా వాళ్ళు కొద్దిగా వాళ్ళకు కూడా స్లోగా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే శరీరానికి అట్లీస్ట్ 3 to 3.5-4 లీటర్స్ వాటర్ ఇవ్వాలి, వాళ్ళ హైట్ని బట్టి, వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి.